గ్రామంలో పిఎండిఎల్జుల గ్రామ సభ అధ్యక్షత వహించినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి, మండల వ్యవసాయ అధికారి వారికి, ఐకేపీ ఏపీఎం గారికి, ఏపీఓ ఎంజీఎన్ఆర్జీఎస్ వారికి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వారికి, గ్రామ పెద్దలకు, అధికారులు, అనధికారులకు, ఈ సభకు హాజరైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కురపా మండలంలో 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 20 మొదలు గ్రామాలలో నివాసం ఉంటున్న మన గిరిజన ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు సూచనల మేరకి మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ పార్వతీపురం వారి ఆదేశాల వ్యాప్తికి ఈరోజు మీ గ్రామంలో ఈ గ్రామ సభ నిర్వహించడమైనది. ఈ గ్రామ సభలో మీకు కావలసిన సౌకర్యాలు అంటే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, తర్వాత ఇల్లు, ఉపాధి హామీ పథకానికి సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, విద్యకి సంబంధించినవి, అంగన్వాడీ కేంద్రాలలో మీ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకు సంబంధించినవి, ఏ విధంగా మీకు సేవలు కావాలో ఆ సేవలన్నీ కూడాను ఇక్కడ మీరు తెలియజేసినట్లయితే అవన్నీ కూడా పరిష్కార దిశలో పరిష్కరించడానికి ఈరోజు మన కురపా మండలంలో ఉన్న అధికారులందరూ కూడాను ఈ గ్రామ సభలో హాజరై ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఏ పని కావాలన్నా మండలానికి కానీ జిల్లాకు కానీ వచ్చి ఆ అధికారులను కలిసి మీ పనులు చేయించుకుంటారు. మీరు వెళ్ళే టైంకి మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ సంబంధిత అధికారులు లేకపోతే ఇంత దూరం నుంచి వెళ్ళి అలా కలగకుండా మీకు కావాల్సిన పనులు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో మీరు మళ్ళీ వెనక్కి మీ గ్రామానికి చేరుకుంటారు. అంటే ఎంత కష్టపడి వెళ్ళినా సరే మీకు అక్కడ పని అయ్యే మార్గం మీకు కనబడలేదు, మీకు శ్రమ ఒక్కటే మిగులుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు అధికారులందరూ కూడాను ఈ గ్రామ సభల్లో హాజరుపరిచి మీకు కావాల్సిన సేవలన్నీ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టాం. కాబట్టి ఇప్పుడు మన మండల అధికారులు అందరూ కూడా మీకు చెప్పారు, ఐసీడీఎస్ సూపర్వైజర్ గారు చెప్పారు, మీరందరూ విన్నారు. మరి అంగన్వాడీ కేంద్రాల్లో మీ పిల్లలకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయమ్మా. అదేవిధంగా మన వ్యవసాయ అధికారి వారు మాట్లాడారు, ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు మనం ఏ విత్తనాలైనా ఉంటే అవి వ్యవసాయం చేసుకోవడానికి అనువైన సమయం ఇది. ఇప్పుడు మన అధికారి గారు చెప్పారు, మీకేంటంటే కొన్ని 100% కూడా అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీకు విత్తనాలు అందజేస్తారు. కొన్ని రకాలు 90% సబ్సిడీ ఉంది. అంటే ఒక బస్తా 100 రూపాయలంటే మీకు 10 రూపాయలకు వస్తుంది. కాబట్టి మీకు ఏ పంటకి ఏ విత్తనాలు కావాలో ఒక లిస్టు తయారు చేసి మన వ్యవసాయ అధికారి గారికి మీరు అందజేసినట్లయితే మీకు 1-2 రోజుల్లో అవి అందజేస్తారు. అదేవిధంగా మన ఉపాధి హామీకి సంబంధించి మన ఏపీఓ గారు మీ అందరికీ చెప్పారు, ఉపాధి హామీకి మీకు ఎవరికైనా సరే పని దినాలు కనిపించకపోతే మీరు తెలియజేస్తే పని కల్పిస్తారు. అదేవిధంగా జాబ్ కార్డులు లేకపోతే జాబ్ కార్డులు కూడా మీకు కల్పిస్తారు. అది కూడా ఒక లిస్టు తయారు చేసి ఏపీఓ గారికి ఇచ్చినట్లయితే మీకు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. తర్వాత విఆర్ఓ గారు వచ్చారమ్మా, వస్తున్నారా? విఆర్ఓ గారు లేకపోతే
ఈ రోజు వరకు ఎవరికైనా మీరు తెలియజేశారా? ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయా మీకు? అందరికీ ఉన్నాయా? కావాల్సిన వాళ్ళు ఎవరున్నారా? మిటేషన్ పెట్టారా ఎవరైనా? మిటేషన్ ఎవరికి అవసరం లేదు. మిటేషన్ మీ లైన్ మ్యాన్ వస్తున్నారా? లైన్ మ్యాన్ వచ్చారా ఇక్కడికి? సర్పంచ్ గారు చెప్పారు జూన్ నెల నుంచి ఈ రోజు వరకు రాలేదు అని. ఎవరు? విఆర్ఓ గారు. మరి ఒక నెల రోజుల పాటు ఒక అధికారి మీ గ్రామానికి రాకపోతే మీకున్న పనులన్నీ ఆగిపోతాయి. మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. సరే, కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది. కాబట్టి మీకు ఏమైనా సర్వీసెస్ కావాలంటే ఈ గ్రామ సభ ముందు పెట్టండి, మీకు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం, మీరు వెళ్ళిపోతారు. రేపు ఉదయం ఏంటంటారంటే మాకు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం వల్ల ఏ పనులు మాకు జరగడం లేదు అంటారు. ప్రభుత్వం వల్ల అన్ని పనులు జరుగుతాయి. మీరు ముందుకు వచ్చినప్పుడు, మీరు చెప్పినప్పుడు, మీరు చెప్పలేనంత వరకు, మీరు ముందుకు రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ఇచ్చినా సరే మీకు అందుబాటులోకి రావు. దానివల్ల మీరు ఉపయోగం పొందలేరు. కాబట్టి ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ తెలియజేయండి. తర్వాత మన